వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చిన్నారి రమ్య 6 నెలల చిన్నారి మిస్సింగ్ కేసు సంచలనంగా తిరుపతిలో వెలుగు చూసిందని చెప్పాలి. అయితే ఈ కేసు సంబంధించి సంచలనమైనటువంటి విషయాలు బయటపడింది. ఏదైతే పోలీసులు కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు, ఉదయం నుంచి కూడా ఆ చిన్నారి కోసం మొత్తం కూడా ఎత్తుకులాడినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా పోలీసులు అయితే వాహనాలు కావచ్చు, డ్రోన్ కెమెరాల ద్వారా కావచ్చు, అనేక ఈ ప్రాంతాలంతా కూడా జల్లెడు పట్టినటువంటి పరిస్థితి. సీసీ కెమెరాలు ప్రతి ఒక్కటి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ చిన్నారి తల్లి ఎవరైతే ఉన్నారో చందన అనేటువంటి ఆమెని పోలీసులు దర్యాప్తులో సంచలనమైనటువంటి విశ్లేషించినట్టుగా కూడా తెలిసింది. మనం చూస్తున్న ఏదైతే ఈ కాలం ఉందో ఈ మురుగు కాలంలోనే ఆ చిన్నారిని ఆ తల్లి తీసుకొని వచ్చి పడేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవాళ ఉదయం బహిర్గభూమికి వచ్చినటువంటి తల్లి ఆ చిన్నారిని తీసుకొని వచ్చి ఇదే ప్రాంతంలో ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ వేసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు దర్యాప్తులో ఉదయం నుంచి కూడా ఈ కేసు సంబంధించి పోలీసులు ముమ్మరమైనటువంటి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో ఆ తల్లి తెలియజేసింది అని ఇక్కడ వేసినట్టుగా తెలియజేయడంతో ఆ తల్లిని కసాయి తల్లిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూపించింది. ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ చిన్నారిని పడేస్తే అక్కడ మనం ఇంకొక చెత్త కుప్ప మన పక్కన ఇంకొక విజువల్లో చూడొచ్చు. అక్కడ బిడ్డ దొరికినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా డ్రైనేజ్ కాలువ మొత్తం కూడా చెత్త నిండిపోయి ఉంటుంది. అయితే ఉదయం ఏదైతే 4:30-5 గంటల ప్రాంతంలో ఆ చిన్నారిని ఇక్కడ పడేసినట్టుగా తెలుస్తుంది. ఆ చెత్త మీద విసిరేసిన తరుణంలో ఆ చెత్త లోపల ఏదైతే బిడ్డ లోపలికి వెళ్ళిపోవడం, పైనంతా కూడా ఈ చెత్త పేరుకుపోవడంతో ఉదయం నుంచి కూడా ఎవరికీ కూడా అనుమానం రానటువంటి పరిస్థితి. చూడడానికి నార్మల్గా కనబడుతుంది. ఎక్కడే కానీ అక్కడ బిడ్డ ఉన్నట్టుగా ఏ ఆనవాళ్ళు కూడా కనపడినటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఎస్పీ కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా ఇదంతా ఏరియా అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్న వారిని అంతా కూడా విచారించడం జరిగింది. అయితే ఈ రకంగా తల్లే ఇక్కడ తెచ్చి బిడ్డనే పడేసిందన్న విషయం మాత్రం కాలనీ వాసులు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని గంటలు తీసుకొచ్చారమ్మ ఇక్కడికి ఆ ఆమెని? 4:30 ఆ టైంలో తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి చూపించింది, పలానా దగ్గర వేసామని చూపించింది. అంతే తీసుకెళ్ళిపోయారు ఆమెని. తీసుకెళ్ళిపోయిన తర్వాత పోలీసు వాళ్ళంతా చూశారు. అక్కడ రెండో చెత్త ఉంది కదా, అక్కడ వాళ్ళు ఎత్తడము అదేదో పారు ఉంటుంది కదా, ఆ పారతో కూడా అట్టే వచ్చేసింది పాప. మళ్ళీ వాళ్ళ పోలీసు వాళ్ళు వేరే క్లాత్లోకి వేసి తీసుకెళ్ళిపోయారు. ఉదయం నుంచి కూడా మీరంతా కూడా కాలనీ వాసులంతా కూడా తిరుగులాడారు బిడ్డ కోసం. ఈ రకంగా తల్లే చేసిందంటే మీకు ఎలా ఉంది? ఇప్పుడు మేము అసలు నమ్మలేకపోయాం సార్. చూసేంతవరకు చూసిన తర్వాత నమ్మాము. ఏం చేద్దాం, చూసిన తర్వాత నమ్మి దాన్ని తిట్టి అందరం ఏడ్చుకుని బాధపడి గమనించుకున్నాం. పొద్దుటి నుంచి ఇంత మాకు బాధ అనిపిస్తుంది సార్. ఇదే కదా సార్ ఫస్ట్ టైం మాకు అసలు తెలియని కూడా తెలుసు. కనీసం పాప కనీసం పిన్ని గుచ్చుకున్నా కూడా మేము అంత బాధపడతాము. అది ఎంత పని చేసిందంటే మేమే నమ్మలేకపోతున్నాం సార్. అసలు చూస్తున్న కాలనీ వాసులంతా కూడా ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఆ బిడ్డ దొరకాలి అంటూ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈ కాలనీ వాసులంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా వాళ్ళు మోటార్ బైక్లు వేసుకొని మరీ తిరిగిలాడారు. ఎక్కడన్నా బిడ్డ ఆచూకీ తెలుస్తుందా అనేసి అని కూడా మొత్తం ఎత్తుకులాడినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా 5 టీములుగా ఏదైతే ఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసుకు సంబంధించి 5 టీములుగా విడిపోయి ప్రతి ఒక్కరు కూడా సెర్చ్ చేసినటువంటి పరిస్థితి. ఈ కేసును కూడా ఎస్పీ చాలా సీరియస్గా తీసుకొని ఈ యొక్క మిస్సింగ్ కేసును అనేది ఛేదించే విధంగా కూడా ఉదయం నుంచి కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దర్యాప్తులో తల్లి ఈ రకంగా చేసిందనడంతో మాత్రం ఒక్కసారిగా కాలనీ వాసులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత కసాయి తల్లి బిడ్డను ఎవరికైనా ఇచ్చేస్తున్నా ఇబ్బంది లేదు, ఎందుకు ఇలా చేసిందంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే వీళ్ళ దంపతులకు 3 పిల్లలు ఇవాళ కాలంలో పడేసింది చివరిగా ఉన్నటువంటి లాస్ట్ టైం. అమ్మాయి రండమ్మా. ఉదయం నుంచి ఎవరు ఎత్తుకుపోయినారు అని అందరూ ఎత్తుకారు. ఇప్పుడు తల్లి ఎలా చేసిందంటే ఎలా ఉంది? ఎలాగుంది అటు బతకూడదు అనిపిస్తుంది. అట్లా తల్లి ఉండకూడదు భూమి మీద అని అనిపిస్తుంది. కానీ వదిలేది కానీ పోయింటే దానికి చేసేసి ఉంటారు. తిరణాల పోలీసు వాళ్ళే దొడుకోమ్మినారు. సొంత మా మేనలు కూతురది సాక్కోలేకపోతే ఎవరికైనా ఇచ్చిన సాక్కుంటారు. బిడ్డను చంపాల్సిన అవసరం ఏముంది సార్ చెప్పండి? మాకు ఇప్పుడు తెలిస్తే పరిగెత్తా వస్తాను. అట్లా భూమి మీద పోలీసు వాళ్ళు చంపేయాలి దాన్ని. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కన్నీటి పర్వతం అవుతున్నటువంటి పరిస్థితి. సార్ పొద్దున్న ఇంటికాడికి వచ్చింది సార్. మా పిన్నమ్మ పెట్ట కనపడలేదని సార్. సరే ఎవరు ఎత్తుకోమని నేను బాత్రూమ్ పోయి వచ్చే కొందుకు పెట్టే కనపడలేదని సార్. అప్పుడు స్టేషన్ కాడికి తీసుకొని పోయి అమ్మ పెట్ట ఏమైందమ్మా నన్ను అప్పుడు ఆడ కూడా అడిగినాను సార్. మా పిన్నమ్మ మా బాబాయ్ అందరూ అడిగితే నేనేం చేయలేదు బిడ్డని, నేనేం చేయలేదు అనే చెప్పింది సార్ మాకు. ఇదే మాట కానీ మా ఏమన్నా చేస్తున్నా చెప్పు మా అంటే కూడా నా బిడ్డ నేను ఎందుకు చంపుకుంటాను ఈ బిడ్డ మీద ఒట్టేసి కూడా చెప్పింది సార్. ఆ పిల్ల ఇంత పని చేస్తుందని మాకు తెలియదు సార్. మా యొక్క కూతురే సార్ అది సొంతం.
ఇది ఇంత పని చేస్తుందని మేము అనుకోలేదు సార్. ఇందుకు డాడిషన్ అవుతుందని చెప్పి మేము అనుకోలేదు. మేము నోరు లేని పెట్టి నా మార్చి చేసేసింది సార్. మేమేం చెప్పేది ఇంకా ప్రతి ఒక్కరు కన్నీటి పర్వతం అవుతున్నటువంటి పరిస్థితి. ఉదయం ప్రతి ఒక్కరితో కూడా వచ్చి లేదు నేను బయట వెళ్ళి వచ్చే లోపల ఎవరో నా బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోయారనేసి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా నమ్మినటువంటి పరిస్థితి. ఇక్కడ కాలనీ వాళ్ళంతా కూడా నమ్మారు. మొత్తం కూడా తిరిగినాము, ఎత్తుకున్నాము. బిడ్డ బొందేలే ఎవరో ఎత్తుకొని వెళ్ళినారే అనుకున్నాం మేము. మళ్ళీ ఓళ్ళే వచ్చి అమ్మి ఈడ వేసినాను ఇక్కడే వేసినానంటే అప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి అదేదో కాలంలో ఎత్తి బిడ్డను ఎత్తినారు. చెత్తలో ఉండింది బిడ్డ. ఆ పైన చెత్త పేరు కూడా చెత్తలో ఉండింది బిడ్డ. చూస్తున్నా ఏదైతే బిడ్డ ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయినారు. ఎలాగైనా బిడ్డ మా చెంత చేరుతుంది అనేసి మేము పొద్దున్నుంచి కూడా దేవుని వేడుకున్నాం. అయితే ఈ రకంగా బిడ్డని అన్యాయంగా ఒక మురికాలంలో పడేసి చంపేయడం అన్నది చాలా బాధాకరం. మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ కూడా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్వతం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఏదైతే ఈ మిస్సింగ్ కేసుకు సంబంధించి పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా మనం చూడొచ్చు. ఏదైతే పోలీసు ప్రతి ఒక్క వాహనాన్ని కావచ్చు, సీసీ ఫుటేజ్లు కావచ్చు, ఈ యొక్క మిస్సింగ్ కేసును కూడా ఎస్పీ చాలా పర్సనల్గా ఏదైతే చాలా స్ట్రిక్ట్గా కూడా ఛేదించాలి కేసును అంటూ కూడా ఎంతో పకడ్బందీగా కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క చోట కూడా ఇది ఏరియా మొత్తం కూడా ఇటు పక్క అంతా చెరువు ఉంటుంది. అయితే డ్రోన్ కెమెరాల ద్వారా గతంలో ఎప్పుడూ లేదు మిస్సింగ్ కేసులు ఈ స్థాయిలో కేసును ఎంత ప్రతిష్టంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి కేసులో కూడా ఛేదిస్తారు. అయితే ఇవాళ మాత్రం ఈ మిస్సింగ్ కేసు ఛేదించే విధంగా కూడా పోలీసులు అయితే ప్రయత్నం చేశారని చెప్పాలి. అయితే ఈ కేసు సంబంధించి ఎవరైతే తల్లే ఈ రకంగా చేయడం పట్ల మాత్రం కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి. కనీసం ఆ బిడ్డని ఎవరికైనా ఇచ్చేస్తున్నా కానీ ఆ ప్రాణాలతో బతుకునేది భవిష్యత్తు ఉండేటువంటి బిడ్డని ఈ రకంగా మురికాలలో పెట్టి చంపేయడం తగదంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.